ఏప్రిల్ నెలలో రాశి ఫలాలు అందరికీ కూడా 12 రాసుల వాళ్ళకి కూడా ఎంత ఉత్తేజాన్ని, ఎంత ఉత్సాహాన్ని కలిగించేస్తాయి. ఏ రకంగా ఏ ఏ విషయాల్లో మనం చాలా చక్కగా చురుగ్గా మన డెసిషన్స్ తీసుకోవచ్చు. ఏ విషయాల్లో కాస్త నెమ్మదించాలి అనేది మనం అందరం తెలుసుకుందామా మరి? రైట్. అయితే ఈ గ్రహాలనేవి మనకి ప్రతి నెల మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి గ్రహం కూడా. ఒక్క 4 తప్ప. ఏమిటవి? గురు, శని, రాహుకేతు. వీళ్ళు మాత్రం 2.5 సంవత్సరాలు, సంవత్సరం, రాహుకేతువులైతే సంవత్సరంన్నర ఆ రకంగా మారుతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా మనం నెల నెలా చెప్పుకుంటున్నాం కాబట్టి, మనం ఈసారి ఉగాది రాశి ఫలాలు మనం చేసుకోలేదు. ఎందుకంటే, మన నెల నెలా ఎలాగూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పటికప్పుడు మనకి ప్రతి నెల ఏ రకంగా ఉంటుంది, ప్రతి నెల మనం ఎంత జాగ్రత్తతో ఉండాలి, ఎంత చక్కగా మనం మెలకువతో ఉండి మనం ఏ డెసిషన్స్ తీసుకోవాలనేది మనం తెలుసుకున్నాం. ఇండివిజువల్‌గా గ్రహ మార్పుల సంగతి మనం చెప్పుకుందాం. 1 రవి భగవానుడు ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశి తనదైన ఉచ్చ స్థితికి ఆయన ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. చంద్రుడు ఎట్లాగో 2.5 రోజులకి మారిపోవడం మనకి తెలిసిందే. బుధ భగవానుడు ఏప్రిల్ 11న మీనానికి వెళ్తారు. గురు భగవానుడు మిథునంలోనే ఉన్నారు. ఆయన ప్రోగ్రెసివ్ మోడ్‌లో అయ్యారు. మనం అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకున్నాం. శని భగవానుడు వచ్చి మీనంలోనే ఉన్నారు. ఆయనదైన ఉత్తరాభాద్ర నక్షత్రం మీదనే. శుక్ర భగవానుడు మార్చి 26వ తారీఖు, 26వ తారీఖు మేషరాశి యందు ఆయన ట్రాన్సిట్ చేయడం జరుగుతుంది. రాహు భగవానుడు కుంభంలో, కేతు భగవానుడు సింహంలో, చంద్రుడు మనం చెప్పుకున్నదే 2.5 రోజులకి చకచకా మారిపోతూ ఉంటారు. అయితే మనం ముఖ్యంగా ప్రతి రాశి వాళ్ళకి కూడా మనం ముఖ్యంగా చెప్పుకునే మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, అవర్ ఇండివిజువల్ పర్సనాలిటీ, అవర్ హెల్త్, అవర్ ఇమ్యూనిటీ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన ఎడ్యుకేషన్, లవ్, ఫన్ అండ్ రొమాన్స్. ఫన్ అండ్ రొమాన్స్ అంటే జనరల్గా మన లైఫ్లో మనం ఎంత ఎంతూజియాస్టిక్గా మన లైఫ్ని ఏ రకంగా కండక్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చు. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసేసి మనం చెప్పుకునేది మ్యారేజ్ అని, మన పర్టిక్యులర్ బాండ్ ఏ రకంగా ఉంటుందనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. 4వది మనం చేసుకునేది కెరీర్ అండ్ బిజినెస్. ఈ కెరీర్ అండ్ బిజినెస్ అనే ఆస్పెక్ట్లో మన అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకుంటాం. సో అన్ని రాసుల వాళ్ళకి ఈ 4 సెగ్మెంట్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉండేది చకచకా తెలిసేసుకుందాం. మిథున్ రాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ రకంగా, ఎంత ఉత్తేజంగా, ఎంత ఉల్లాసంగా ఉండబోతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీ మిథునం వాళ్ళు అనేది తెలుసుకుందాం. మిథున్ రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి బుధ భగవానుడు. అయితే ఈ బుధ భగవానుడు మీకు ఇక్కడ మీన రాశి సంచారం చేస్తున్నారని చెప్పాను కదా. హెల్త్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ మిథునం వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నవమ స్థానం నుంచి ఆయన భాగ్యస్థానం నుంచి దశమ స్థానానికి ముందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక్కడ వృత్తిపరంగా ఏదైనా మార్పులు, మీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానివ్వండి, మీ బిజినెస్ పరంగా కానివ్వండి, కొత్త ఐడియాస్ ఏమైనా రావడం, లేదా మీకు ఏదైనా ఆపర్చునిటీస్లో మీకు ఏదైనా కొంచెం ఆపర్చునిటీ ఏదైనా తగలడం కానివ్వండి, అటువంటివి రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ నవమ దశమ స్థానాల్లో సంచరిస్తున్న మీ రాశి అధిపతి ఆయన ప్రోగ్రెసివ్ మోడ్లో కూడా వెళ్ళిపోయారు కాబట్టి తృతీయ చతుర్థ స్థానాలను కూడా చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిన అవసరం రావడం కానివ్వండి, తల్లి ఆరోగ్య రీత్యా కానివ్వండి, తల్లి పరంగా ఆరోగ్య సమస్యలు రావడం కానివ్వండి, తల్లి రిలేటెడ్, మదర్ రిలేటెడ్ ఫిగర్స్ యొక్క ఆరోగ్య సమస్యల మూలాన వాళ్ళని చూపించుకోవడమో ఏదైనా చేసుకోవడం వలన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవలసిన అవసరాలు రావడం కండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. లాట్ ఆఫ్ ట్రావెల్ బై అండ్ లార్జ్. ఇక్కడ ఏమన్నా మీకేమన్నా స్కిన్ ర్యాషెస్ కానివ్వండి, కాస్త కాఫ్ రావడం కానివ్వండి, లేదా కొంచెం మైనర్ హెడేక్స్ రావడం కానివ్వండి, లాంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎస్పెషలీ స్కిన్ డిసీజెస్ లాంటివి, లేకపోతే స్కిన్ మీద ర్యాషెస్ కానివ్వండి, లాంటివి జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ అంతవరకు కనుక మీరు కేర్ తీసుకున్నట్లయితే మిగతా అంతా బాగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. ఎడ్యుకేషన్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి మీకు శుక్ర భగవానుడు అవుతారు కాబట్టి ఇక్కడ లాభస్థానానికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఖర్చులు పెరగడం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆలోచన పరంగా కానివ్వండి, లేకపోతే మీకు ఏదైనా ఖర్చులు పెరిగి అంటే అనవసరమైన ఖర్చులు ఇంట్లో ఆడవాళ్ళ మూలాన కానివ్వండి, లేదా మీరు మిథునం వాళ్ళ ఆడవాళ్ళు అయితే ఇంకెవరైనా పరంగా కానివ్వండి, లేకపోతే ఇది కావాలనుకుంటా అనుకోవడం, తర్వాత కొనేసిన తర్వాత అయ్యో మన ఇంట్లో ఇది ఉందే అని మళ్ళీ చూసుకొని అది కనబడడం సహజం. అందులో ఈ ఆన్లైన్ షాపింగ్లు వచ్చాక ఇది మరీ ఎక్కువైపోయింది.
అయితే ఈ పరంగా గనక ఏమన్నా ఖర్చులెక్కువుంటే అటువంటివి ఎక్కువగా జరగడానికి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. శుక్ర భగవానుడు మూలాన. బట్ ఆల్ ఇన్ ఆల్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫేజ్ విత్ యువర్ లవ్ లైఫ్. చాలా చాలా బావుంటుంది. అండ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచి సోషల్ సర్కిల్‌తో, మంచి ఫ్రెండ్స్ యొక్క సహాయంతో మీకు మంచి ఖర్చులే రావడం జరుగుతుంది తప్ప, మీకెక్కడా కూడా వ్యర్థమైన ఖర్చులు కానివ్వండి, అనవసరమైన ఖర్చులు కానివ్వండి, ఇలాంటివి జరగవు. అటువంటివి ఏమీ జరగకుండా శుభ్రంగా, హాయిగా ఉండొచ్చు. కళలు, క్లాసికల్ ఆర్ట్స్, ఆర్ట్ ఫార్మ్, ఆర్టిస్ట్, సింగర్స్, డాన్సర్స్, తర్వాత సైకాలజిస్ట్, ఏదైనా కోర్సెస్ నేర్చుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా మంచి కోర్సెస్ ఏమైనా కనుక మీరు నేర్చుకోవాలనుకుంటే గనక, ఈ టైంలో మీరు శ్రద్ధ పెట్టి గనక నేర్చుకున్నట్లయితే చాలా బావుంటుంది. టీచర్స్, మ్యూజిక్ టీచర్స్ ఇలాంటి వాళ్ళు ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తుంటే గనక కాస్మెటాలజిస్ట్, రేడియాలజిస్ట్, బ్యూటీషియన్స్ అటువంటి వాళ్ళేమైనా స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్ చేస్తుంటే గనక కూడా చాలా చాలా మంచి టైం అని చెప్పొచ్చు. మ్యారేజ్ పరంగా గనక చూసుకున్నట్లయితే మీకిక్కడ మీ సప్తమాధిపతి మీ రాశిలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి ఆల్ ఇన్ ఆల్ చాలా బావుంటుంది. గత 4, 5 నెలల నుంచి కొంచెం చిరాగ్గా ఉన్న మీ ఆలోచన విధానం అది కూడా చాలా సరళైన పద్ధతిగా, చాలా శాంతంగా మాట్లాడేటట్టుగా మారిపోయి ఉండుండాలి. ఈ పాటికే మార్చి 11, 12 నుంచి మీకు కొంచెం తెలియని శాంతం మీరు అనుభవిస్తూ ఉండుండాలి. సో దిస్ విల్ కంటిన్యూ అండ్ మ్యారీడ్ లైఫ్ ఆల్సో విల్ బి వెరీ పీస్‌ఫుల్. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా గనక చూసుకున్నట్లయితే నవమ, దశమాధిపతులు మీకు శని, గురువులవుతారు. గురువు ఎలాగో మీ దశమ స్థానంలోనే మీ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఆపర్చునిటీస్ పరంగా, స్కిల్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా మీరేమైనా చేయాలనుకున్నా సరే అవన్నీ కూడా చాలా మంచిగా ఒక దారి పట్టి మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. శని మీకిక్కడ ఆయన మీకిక్కడ 12వ స్థానంలో మీకిక్కడ దశమ స్థాన శని కాబట్టి, ఆయన 12వ స్థాన చూపుని, సప్తమ స్థాన చూపుతో ఉన్నారు కాబట్టి, ఇక్కడ మీకెలా ఉంటుందంటే, ట్రావెల్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. మీకు ట్రావెల్ ఎక్కువ అయ్యి ఉండాలి కూడా. మీ వృత్తిపరంగా కానివ్వండి, వ్యాపార రీత్యా కానివ్వండి, ఎక్కువ ఉండడం, జీవిత భాగస్వామి దగ్గర నుంచి కాస్త దూరంగా ఉండవలసిన అవసరం రావడం, ఏదో ఒక అనవసరమైన ట్రావెల్ ఏదో ఒక రకంగా మీకు తగలడం, దాని మూలాన మనస్పర్ధలు రావడం, అర్థం చేసుకోకపోవడం, సమాధానం చెప్పవలసిన అవసరం రావడం, సంజాయిషీలు చెప్పుకోవడం లాంటివి ఇక్కడ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆల్ ఇన్ ఆల్ టోటల్‌గా అంటే శారీరక అలసట, శారీరక బద్ధకం, శారీరక అలసట, ఎక్కువగా ఒత్తిడితో పనులు చేయవలసిన అవసరం రావడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆల్ ఇన్ ఆల్ ఫోకస్ ఆన్ వర్క్ విల్ బి 0 అండ్ ఫోకస్ ఆన్ ఫ్యామిలీ లైఫ్ విల్ బి హై. ఆ పరంగా ఏమవుతుంది, పక్క నుంచి తాలింపులు పడిపోతూ ఉంటాయి. పొద్దున్నే మా కెమెరా ఆయన అంటున్నారు, "మీరు పదాలు చాలా ఫన్నీగా ఒక్కొక్కసారి వాడుతూ ఉంటారండి" అని. ఆయన మళ్ళీ నవ్వుతున్నాడు అనుకుంటాను ఎనకాతల. సో, బట్ స్టిల్ ఇక్కడ మీకు ఏ రకంగా ఉంటుందంటే, ఆ రకంగా మీకు బాసుల దగ్గర నుంచి, అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి, మేనేజ్మెంట్ దగ్గర నుంచి మీకు ఇక్కడ కాస్త అక్షంతలు పడడం ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. సో, అది కనుక కంట్రోల్ చేసుకున్నట్లయితే సీఎన్‌బి కెరియర్ అండ్ బిజినెస్ విల్ బి వెరీ గుడ్. ఆపర్చునిటీస్ ఏమన్నా వస్తే తీసుకోవచ్చా? ఆనందంగా తీసుకోవచ్చు. ఇబ్బంది లేదు. బట్ డెసిషన్ మేకింగ్ షుడ్ బి వెరీ స్లో. ఇక్కడ ఆపర్చునిటీస్ మీరు జూన్ తర్వాత తీసుకోవడం ఇంకా మంచిది. ఇప్పుడు కంటే కూడా. ఎందుకు? ఇప్పుడు మీకొచ్చే ఆపర్చునిటీస్ కంటే కూడా ఆ డెసిషన్ మేకింగ్ మీరు జూన్ 10వ తారీఖు దాటిన తర్వాత ఇంకా ఎక్కువగా తీసుకోగలుగుతారు. మీ జన్మజాతక రీత్యా ఏమైనా క్వెషన్స్ ఉన్నట్లయితే, మీ జన్మజాతక రీత్యా మీకేమన్నా కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా, ఫండింగ్ పరంగా, ఇన్వెస్ట్‌మెంట్ పరంగా, లోన్స్ పరంగా, ఆపర్చునిటీస్ పరంగా గనక మీకేమైనా క్వెషన్స్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద డిస్‌ప్లే చేయబడ్డ నంబర్స్‌కి మీరు కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.